సహోదరులు కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు ధర్మానికి సేవ చేద్దామని సదుద్దేశంతోనే బయలుదేరారు. కానీ మీకు తెలియకుండానే ధర్మాన్ని గుర్తించలేకపోతున్నారు. అన్నదమ్ములారా, ప్రేమతో కూర్చొని నిజంగానే భారతీయ ప్రేమను చూపించుకొని సత్యాన్ని గుర్తించలేమో మనం? ఎందుకు మనసులో ఒక ఇంత ద్వేషం పెట్టుకొని ఎదుటివాడు ఖచ్చితంగా ఏదో కల్పిస్తున్నాడనో లేదంటే నాటకాలు ఆడుతున్నాడనో ఇదే మైండ్ తో సినిమాలు తీసేసి వాస్తవ సత్యాన్ని గుర్తించకుండా ఇది నిజంగా పరిశోధన కాదు, ధర్మస్థాపన కాదు, ధర్మ దూషణ అవుతుంది. భారతీయ ప్రేమతో ధర్మాన్ని తెలుసుకుందాం. దేవుడు అనేవానికి మతం లేదు, కులం లేదు. దేవుడు అనేవానికి ఏ మతాన్ని ఆపాదించకుండా దేవుని వెతుకుదాం. రూపమే మీకు అడ్డొస్తే అన్ని రూపాలు మర్చిపోండి, పేర్లే మీకు అడ్డొస్తే అన్ని పేర్లు పక్కన పెట్టండి. కానీ దేవుడు మారనివాడు కదా, ఆయన గుణగణాలను వెతికి సాధిద్దాం ఆయన్ని. ఇదే మా పరిశోధన, ఇదే మా ప్రయత్నం. అన్ని మతాలలో కూడా సరి చేసుకునదగిన ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు, నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. వాటిని పట్టుకుని మొత్తం అందరినీ తృణీకరిస్తూ పోతే ఇంక భూమి మీద ఎవరో మిగలం. మొత్తం రాక్షస ప్రయత్నమే అవుతుంది. దానికి పూర్తిగా పులి స్టాప్ పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది. ఇంకా తెరదించండి అజ్ఞానానికి, వివాదానికి. ఇంకా నూతన పేజీ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. భారతీయ ప్రేమతో అసలైన ధర్మస్థాపన, ఆ ఒక్కడైన దేవుడు ఎవరో తెలుసుకోవడమే. ఇదే వేద ప్రయత్నం, వేద పరిశోధన. అదే సత్యవేదం కోసం మాట్లాడుతున్నాను. ఏది సత్యమో అదే గెలవాలనేది WCM నినాదం. సర్వ సత్యమేవ జయతే.